పూరా లోకల్. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డితో ఉన్నాము. చెప్పండి సార్, ఇవాళ మీటింగ్లో ఎలాంటి విషయాలు చర్చకు వచ్చాయి? నేను మీటింగ్లో పాల్గొనలేదు. నేను ఇక్కడికి మరి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, అలాగే మరి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి, అలాగే మన వ్యవహారాల ఇన్ఛార్జ్ మేడం దీప్దాస్ మున్షి మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేయడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మరి వారు నాకు ఈరోజు ఉదయమే మరి గాంధీ భవన్లో బీఫామ్ నేను తీసుకోవడం జరిగింది. దానికి అందరి మంత్రివర్యులకి, ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అంతేకాకుండా ఖచ్చితంగా మరి ఈ ఎన్నికల్లో మరి ఘన విజయం సాధిస్తాను అని చెప్పేసి, అట్లాగే పట్టభద్రులు కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అనతి కాలంలోనే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి సుమారుగా 55,000 నియామకాలు జరిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఇంకా లక్షల నియామకాలు జరగడానికి ఉన్నాయి. కాబట్టి పట్టభద్రులందరూ కూడా మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నరేందర్ రెడ్డికి మరి మీరు ఫస్ట్ ప్రియారిటీ ఓటు వేయాల్సిందిగా కోరుకుంటూ 10వ తేదీన నామినేషన్ వేస్తున్నాము కరీంనగర్లో. మరి పెద్ద సంఖ్యలో హాజరై ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నుంచి ఎలాంటి సపోర్ట్ ఉంది సార్ మీకు? కాంగ్రెస్ పార్టీ అనేది జనరల్లీ ఎక్కడ కానీ ఒకసారి డిసిషన్ తీసుకున్న తర్వాత దానిలో చుట్టుపక్కల ఉన్న దానిలో అనేది జనరల్లీ అట్లాంటిది ఉండదు. ఎందుకంటే అందరూ దానికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో అందరికీ నేను సుపరిచితున్నే. ఎందుకంటే ఆల్మోస్ట్ గత 30 సంవత్సరాల నుంచి కరీంనగర్ అండ్ పరిసర ప్రాంతాల్లో మరి నేను విద్యా సంస్థలతో ఉన్నాను, అందరితో మమేకమై ఉన్నాను. కాబట్టి 100% అందరి సపోర్టు 100%గా ఉంది. అండ్ ఆల్మోస్ట్ 2-3 డేస్ నుంచి అందరూ కూడా మరి సీరియస్ క్యాంపెయినింగ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది.